రోజు భోగి సందర్భంగా భోగి మంటలు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులందరూ కూడా రంగుల హరివిల్లులతో అదేవిధంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇతర ఉద్యోగాల రీత్యా బయట ఉండే వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వచ్చి పండగని ఎంజాయ్ చేసే పండుగ ఇది. ముఖ్యంగా రైతులకు కొత్త పంట ఇంటికి వచ్చి సిరి సంపదలతో తొలతూగేటువంటి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి పండుగ ఇది. ఈ పండుగ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు పేరు పెట్టుకున్నారు ఏమని, మంచి ప్రభుత్వము అని. నిజమే, మీరు మంచి ప్రభుత్వము అని పేరు పెట్టుకునే దానికైనా మంచి పనులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకమైన పనులు, ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ప్రజలకు కష్టాలు కలిగించే పనులు చేశారు. అందుకని ఈ భోగి సందర్భంగా ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని, ఏదైతే పీపీపీ విధానం ఉందో ఆ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పీపీపీ విధానం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భోగి మంటల్లో ఆ జీవో కాపీలను తగలబెట్టడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. మరి ఈ పీపీపీ విధానమే కాకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలన్నింటినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మానుకోవాలని చెప్పి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, ఏవైతే వ్యతిరేక పనులు ఉన్నాయో ఆ కొత్త ఆలోచనలతో, కొత్త పనులతో ఈ ప్రభుత్వం పని చేయాలని చెప్పేసి ఆ పాత ఆలోచనలను, దుర్మార్గమైనటువంటి ఆలోచనలను, ఆ జీవోలు అన్నింటినీ కూడా భోగి మంటల్లో తగలబెట్టి నిరసన తెలియజేయడం జరిగింది.